ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. ప్రేమ అంటే ఆశీర్వాదంగా ఉండాలి కానీ ఎస్కేప్గా ఉండకూడదు. ప్రేమ అంటే గులాబీ పువ్వులు కాదు. ప్రేమ అంటే ఒక ఫీలింగ్ కాదు. ప్రేమ అంటే ప్రామిసులు అస్సలే కాదు. ప్రేమ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. పవిత్రమైన ప్రేమకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అట్రాక్షన్తో మొదలయ్యే ప్రేమలు చాలా ఉంటాయి, కానీ క్యారెక్టర్తో బిల్డ్ అయ్యే ప్రేమలు చాలా తక్కువగా మనకి కనిపిస్తాయి. స్వచ్ఛమైన ప్రేమ నిన్ను పొసెస్ చేయదు. స్వచ్ఛమైన ప్రేమ నిన్ను కంట్రోల్ చేయదు. స్వచ్ఛమైన ప్రేమ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. స్వచ్ఛమైన ప్రేమకి లోక సంబంధమైన ప్రేమకి తేడా మనం ఒకసారి చూసుకుందాం. స్వచ్ఛమైన ప్రేమలో కవెనెంట్ ఉంటుంది, లోక ప్రేమలో కాంట్రాక్ట్ ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమ కమిట్మెంట్స్ ఉంటాయి, లోక ప్రేమలో కన్వీనియన్స్ ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమలో సాక్రిఫైస్ ఉంటుంది, లోక ప్రేమలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమలో పీస్ ఉంటుంది, లోక ప్రేమలో డ్రామాస్ ఉంటాయి. స్వచ్ఛమైన ప్రేమలో గ్రోత్ ఉంటుంది, లోక ప్రేమలో ఎక్సైట్మెంట్ మాత్రమే ఉంటుంది. 1 కొరింథీ 13లో ప్రేమ గురించి కొన్ని మాటలు ఉంటాయి. ప్రేమ అన్నది డంబముగా ప్రవర్తించదంట. ప్రేమ మత్సరపడదంట. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. ప్రేమ ఉప్పొంగదంట. ప్రేమ అమర్యాదగా నడవదంట. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదంట. త్వరగా కోపపడదంట. అపకారము మనస్సులో ఉంచుకొనదంట. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించునంట. ప్రేమ అన్నిటికీ తాళుకొనునంట. అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకున్నంట. ప్రేమ శాశ్వత కాలము ఉంటుందంట. ప్రేమ అనేది ఫీలింగ్ కాదు, అది ఒక క్యారెక్టర్. ప్రేమ అనేది అట్రాక్షన్ కాదు. ప్రేమ అనేది కమిట్మెంట్. ట్రూ లవ్ టైంతో గ్రో అవుతుందంట. మరి లోక సంబంధమైన ప్రేమ ఫాస్ట్గా గ్రో అవుతుందంట. ట్రూ లవ్లో రెస్పెక్ట్ ఉంటుంది. ట్రూ లవ్లో బౌండరీస్ ఉంటాయంట. ఫిజికల్ కంటే ఎమోషనల్గా మరియు స్పిరిచువల్ డెప్త్ ఎక్కువగా ఉంటుందంట. ట్రూ లవ్లో సాక్రిఫైస్, రెస్పాన్సిబిలిటీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయండి. సో లోక సంబంధమైన ప్రేమకి అలానే దైవికమైన ప్రేమకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. సో నిజమైన ప్రేమని దేవుడి దగ్గర నుంచే మనం కనుక్కోవాలి కానీ సొంత నిర్ణయాలతో, సొంత